జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. భక్త మహాశయులందరికీ కూడా జై గురుదత్త. ముఖ్యంగా కార్తీక మాస నదీ స్నాన పాదయాత్ర ఎందుకు చేయాలి, అసలు నదీ స్నాన పాదయాత్ర అంటే ఏమిటి, ఆ నదీ స్నాన పాదయాత్ర చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకుంటే చేసేటటువంటి కార్యక్రమంలో ఇంకా ఆనందంగా మనం ముందుకెళ్ళచ్చు అనేటువంటి ఒక అంశాన్ని ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాస నదీ స్నాన పాదయాత్ర అనేటువంటిది ఒక ఆశ్రమం నుంచి కానీ ఒక ఆలయం నుంచి కానీ, అది కూడా ఒక పవిత్రమైనటువంటి స్థానం బలం కలిగినటువంటి ఒక క్షేత్రం నుంచి కానీ ఒక ఆశ్రమం నుంచి కానీ కనుక ఆ పాదయాత్రను ప్రారంభం చేసి ఒక నదీ ప్రాంగణానికి, ఆ నదీ ప్రాంగణం వరకు మనం పాదయాత్ర అంటే నడుస్తూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దైవాన్ని కనుక దర్శనం చేసినటువంటి క్రియను నదీ స్నాన పాదయాత్ర క్రియగా మనం పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ నదీ స్నాన పాదయాత్ర అనేవి సనాతనంగా ఎంతోమంది మహాత్ములు మనకు చూపెట్టినటువంటి మార్గం. ఇలా చేయడం వలన అంటే ఇది ఎప్పుడు చేస్తే బాగుంటుంది, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి స్నానానికి ఫలితాన్ని ఇచ్చే మాసం ఏదైనా ఉన్నదంటే అది కార్తీక మాసం అని చెప్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా నదీ స్నానం చేయవచ్చును. అందులో మనం ప్రత్యేకంగా ఒక మంచి తిథులను కానీ వారాన్ని కానీ నక్షత్రాన్ని చేసుకొని చేస్తే దాని ఫలితం మరింక మనకు అద్భుతంగా ఉంటుంది. మరియు దానికి తోడుగా మనతో అంటే మనం ఒక సంకల్పం చేసి పాదయాత్ర మొదలు పెడుతున్నాం అంటే ఆ సంకల్పం మహాత్ముల సంకల్పం అయితే, అంటే ఎవరైతే సాధు సత్పురుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదైతే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క సాధకులు కూడా వారి యొక్క అనుష్ఠాన దీక్షను చేస్తూ ఉంటారు. అంటే వారు చేసేటటువంటి మంత్రాన్ని ఎక్కువ సంఖ్యలో జపం చేస్తూ ఉండడం, మరింత నియమాలు పాటిస్తూ ఉండడం, శారీరకంగా కానీ మానసికంగా కానీ స్పర్శకి కానీ దూరంగా ఉంటూ వాళ్ళు సాధన చేస్తూ ఉండి లోక కళ్యాణార్థం వాళ్ళ తపస్సును దారపోస్తూ ఉంటారు. అలాంటి క్రియలో మనం కూడా గత కొద్ది సంవత్సరాలుగా, సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా కార్తీక మాస నదీ స్నాన పాదయాత్ర అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇందులో వందల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటూ వాళ్ళందరూ కూడా శుభఫలితాన్ని పొందుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మనం కార్తీక మాస నదీ స్నాన పాదయాత్రను చేస్తున్నాం. ముఖ్యంగా దీనివల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి, ఏం చేస్తే మనకు ఈ పాదయాత్ర ద్వారా కలిగేటటువంటి అద్భుతమైన ఫలితం ఏందని పరిశీలించినట్టయితే ముఖ్యంగా శరీర శుద్ధి అనేది కలుగుతుంది. ఎందుకంటే శరీరంతో రకరకాల మంచి పనులు చెడు పనులు చేస్తూ ఉంటాం. మంచి చేస్తే మన కర్మ సత్కర్మగా రూపుదిద్దుతుంది. చెడు కర్మ ఏ రకంగా దాన్ని సత్గా మార్చాలి అంటే దాన్ని భస్మం చేయాలి. ఫస్ట్ చేయాలంటే దానికి ఏంటంటే మహాత్ముల యొక్క తోడ్పాటు, మహాత్ముల యొక్క వాక్కు మనకు తోడై ఉండాలి. వాళ్ళ యొక్క అడుగు జాడలో మనం నడుస్తూ ఉండాలి. ఇది ఎందుకు చేపట్టినట్టు అందరికీ శుభం జరగాలి, అందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలి ఉద్దేశంతో చేపట్టినాం కాబట్టి ఇందులో పాల్గొన్న శరీర శుద్ధి అనేటువంటిది ఏర్పడి వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థిరత్వం అనేది జరుగుతూ ఉంటుంది. మరొకటి ఏంటంటే జడత్వం, శరీరంలో ఉన్నటువంటి జడత్వాలు తగ్గిపోతాయి. అంటే డల్నెస్, తాను ఏదో కోల్పోయినట్టు భావిస్తూ ఉండడం, నా జీవితం ఇంతే అయిపోయిందనే భావనలో ఉంటూ ఉండడం, నా వల్ల ఏ పని కాదు నేను ఇంతే అనేటువంటి అంశాన్ని మనసులో తాను ఫీల్ అవుతూ ఉంటారు, మానసికంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళలో కొన్ని కర్మలు, అంటే ప్రకృతి ద్వారా అందరూ మమేకమై తిరుగుతూ ఉంటారు కాబట్టి సమాజంలో ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి కర్మ కూడా వాళ్ళకి పట్టేసి వాళ్ళలో జడత్వం అనేది మన దగ్గర పట్టేసుకుంటుంది అనమాట. అంటే తనను తాను డల్గా ఫీల్ అయిపోతున్నాం, నిరుత్సాహపడుతూ ఉండడం, తాను ఏం చేయలేను అనే ఒక భావనలో కలిగి ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఇందులో పాల్గొనడం వల్ల మంచి సత్ఫలితం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సాధకులు ఎవరైతే జపం చేసేటటువంటి గురు బిడ్డలు కానీ శిష్యులు కానీ భక్తులు కానీ గురు పరంపరలో నడిచేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో సాధకులు, అంటే గురుధార మంత్రం ఉపదేశం తీసుకొని జపం చేసేటటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఇది చేయాలి. ఇలా నదీ స్నానం పాదయాత్ర చేయడం వలన అంటే ఒక మహాత్ముని ద్వారా దాన్ని మనం పాదయాత్రలో పాల్గొన్నట్టుంటే వాళ్ళ జప ఫలితం అనేది ఉన్నతంగా సిద్ధిస్తుంది, రెట్టింపు సంఖ్యనిస్తుంది. ఉదాహరణకు ఒక రోజు 100 చేస్తే అది 1000తో సమానంగా నదీ స్నాన పాదయాత్రలో పాల్గొన్న తర్వాత మనకు దాని యొక్క ఫలితాన్ని తొందరగా సిద్ధిని మనకు కలిగిస్తూ ఉంటుంది ఆ మంత్ర అధిష్టాన దైవత అనేది. దానితో పాటు వాళ్ళ యొక్క గురువులు కూడా ఆ స్థితిని ప్రేరేపిస్తూ ఉంటారు. ఏ శిష్యునికైనా ఆ గురువు ద్వారా వచ్చేటటువంటి మంత్రశక్తి ఆ గురువు నుంచి కొంతవరకు మనకు అన్వయం చెందుతూ ఉంటుంది. అప్పుడు ఆ గురుతత్వం అనేది మన మండలం అంటే గురుమండలం ఉండే గురుతత్వం అంతా కూడా ఎవరైతే ఈ నదీ స్నాన పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఆ సాధకులు ఉంటారో వాళ్ళందరూ కూడా దాని శక్తిని పెంచేటటువంటి స్థితిలో ఉంటారన్నమాట. అంటే పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జపం ద్వారా వచ్చేటటువంటి శక్తి అనేది రెట్టింపు అవుతుంది ఏది ఒక పాదయాత్ర. ఎందుకంటే శరీరం అంతా కూడా భగవత్ నామస్మరణ చేస్తూ ఒక దీనంగా శరణాగత వత్సల రక్షమాం పాహిమాం అనుకుంటూ మనం పాదయాత్రలో స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి
ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ పట్టినటువంటి ఆ నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయి ఆ వ్యక్తికి సాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే జపం యొక్క ఫలితం మనకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి సహకారం అనేది లభిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రకృతి సహకారం అంటే మనిషి ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా డబ్బు ఉన్నా ఏదున్నా కూడా మనకు ప్రకృతి నుంచి సపోర్ట్ అందుతేనే మన కార్యం రూపం దాలుస్తుంది, అంటే కార్యసిద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి కలగాలంటే అతనిలో సంకల్ప బలం పెరగాలి అని చెప్తుంది. ఈ నదీ స్నాన పాదయాత్ర ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రకృతి ద్వారా సపోర్ట్ అనేది పెరుగుతుంది. అంటే వాళ్ళు చేసేటటువంటి పనిలో విజయానికి మనకు ప్రకృతి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ శరీరం అలసిపోతూ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఆ అడలింపులో ఆ ప్రకృతి ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటుంది. వీడు నిజమైనటువంటి సాధకుడు, నిజంగా భగవంతుని కోసం ఇంత శ్రమపడి సాధన చేస్తూ ఉన్నాడు. అది ఒక రోజైనా చాలు, ఒక గంట అయినా చాలు, 2 గంటలైనా చాలు, 10 గంటలైనా ఇది కాదు. కాబట్టి ఆ స్థితిని మనం ఏదైతే నడిచేటటువంటి స్థితిలో భగవంతుని శ్రమ ద్వారా మనం స్మరణ చేస్తూ ఉంటాం. నడిచిన స్థితిలో భగవంతుని మనం మనసులో మరణ చేస్తూ పాదయాత్ర చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ స్థితి అంతా కూడా ప్రకృతిలో కలిసిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తికి ప్రకృతి ద్వారా పంచభూతాల ద్వారా వచ్చేటువంటి శక్తి అనేది ఇంకా పెరుగుతుంది అన్నమాట. దాని ద్వారా ఏదైతే ఆ మనిషి అనుకుంటాడో లేదా ఏదైతే ఆ కార్యాన్ని ఆ సాధకుడు మొదలు పెడతాడో అది తప్పనిసరి శుభ ఫలితాన్ని ఇస్తుంది, అంటే రూపం దాలుస్తుంది, మంచిని ఇస్తుంది, కార్యం విజయవంతమై మనకు శక్తిని ఇస్తుంది అనమాట. అంటే కార్యస్థితి కలుగుతుంది. అనుకున్న పనులు తప్పనిసరి అవుతాయి. ఇల్లు కట్టాలనుకున్నాం, ఎన్నో రోజులు డబ్బులు ఉన్నాయి, అన్ని రకాల వనరులు ఉన్నాయి, కానీ ఆ పని ముందుకు వెళ్తలేదు. ఇట్లాంటి వాటిలో పాల్గొంటే ఇల్లు కడతావు, వాహనం కొందాం అనుకుంటున్నావు కొంటావు, లేదా ఇంకేదైనా కార్యకు ఒక బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఇవన్నీ కూడా సులభంగా సిద్ధిస్తాయి. ఇట్లాంటి గ్రహదోషాలన్నీ కూడా దూరం అయిపోయి ప్రకృతి ద్వారా కలిగేటువంటి సపోర్ట్ అనేది మనకు అత్యుత్తమంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మళ్ళొకటి ఏంటంటే శరీరంలో చక్రాలు అనేవి ఉంటాయి. ఆ చక్రాలన్నీ కూడా సులభంగా యాక్టివేట్ అయ్యి సిద్ధత్వాన్ని పొందుతూ ఉంటాయి. అందుకే మహాత్ములందరూ కూడా ఎన్నోసార్లు పాదయాత్రలు నిర్వహించి ఎంతో మందిని చైతన్యపరిచి అందరూ కూడా పాదయాత్ర పాల్గొనాలని చెప్పడానికి కారణం అదనమాట. శరీరంలో ఉన్నటువంటి చక్రాలు కనుక శుద్ధి అయితే మన మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలన్నీ దూరం అవుతాయి. ముఖ్యంగా మూలాధారమే అన్నిటికైనా మూలమైన చక్రం అని చెప్తుంది. దానితోటి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా చలనంగా నడుస్తూ ఉన్నాయి. మూలాధార చక్రం శుద్ధి అయిందంటే నీకు సకలము శుద్ధి అవుతుంది, ఆసన సిద్ధి ఏర్పడుతుంది. ఏ సాధకుడికైనా మూలాధార చక్రం శుద్ధి కానీ ఆసన సిద్ధి కలగదు. అంటే ఒక ఆసనం మీద గంటల తరబడి కూర్చునే శక్తి రాదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ నదీ స్నాన పాదయాత్రలో పాల్గొని నదీ స్నానం చేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకు షట్చక్రాలలో యాక్టివేట్ ఒక మంచి చలనము, అంటే పాజిటివ్గా ఒక శుభ పరిణామంగా చలనం అనేది స్టార్ట్ అయ్యి ముఖ్యంగా మూలాధారంలో ఉన్నటువంటి మైల అంతా కూడా శుద్ధ అయిపోతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. అంటే నెగిటివ్ శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోయి శుభ ఫలితం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికోసం సాధకులు ఎవరైనా సరే ఆసన సిద్ధి లేని వాళ్ళు, అంటే కూర్చుంటే మాకు ఏకాగ్రత వస్తలేదు, మేము భగవంతుని యొక్క నామస్మరణ ఎక్కువసేపు చేయలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు కూడా ఈ పాదయాత్రలో నదీ స్నాన పాదయాత్రలో పాల్గొని ఆ యొక్క స్థితిని తొలగించుకొని ఉన్నత స్థితిని పొందవచ్చు. షట్చక్రాలను కూడా చలనము, అంటే పాజిటివ్గా చలనము చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకోవచ్చు సులభమైన మార్గం ద్వారా. ఎందుకంటే దానికి మహాత్ముల యొక్క ఎంతోమంది అనుగ్రహాలు అనేవి ఉన్నాయి, ఎంతోమంది అనుగ్రహ భాషణాలు ఉన్నాయి, ఎంతోమంది ఆశీస్సులు అనేవి ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం అందరం కూడా యూజ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. తర్వాత మనకు ఉండేటటువంటి అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోహ మోహ మదమాశ్చర్యం ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా మనిషి యొక్క ఆధీనములకు వస్తాయి. దీని ద్వారా నదీ స్నాన పాదయాత్ర ద్వారా ఈ పాదయాత్రతో చేసి ఒక మహాక్షేత్రం నుంచి నది వరకు పాదయాత్రలకు వెళ్ళి ఆ నదీ స్నానం కార్తీక మాసంలో చేయడం వలన నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా నియంత్రించబడతాయి. అంటే నీ వస్తువు నీది, పరవస్తువు పరాయిది, భగవంతుని వస్తువు భగవంతుంది అనేటువంటి ఒక స్థితికి వచ్చి నీలో ఉన్నటువంటి కోమము కామము అదేవిధంగా మిగతా ఉన్న అన్ని కూడా అవి స్థితిగా అంటే సక్రమంగా పనిచేయడానికి మనకు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని అన్నిటిని కూడా అదుపులో ఉంచుకోవడానికి ఈ నదీ స్నాన పాదయాత్ర అనేది ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా శరీరంలో తెలియకుండా ఉండేటువంటి గ్రహదోషాలు ఎన్నో ఉంటాయి, శరీరాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అవి గ్రహచార రీత్యా కావచ్చు, వేరే బయట నుంచి వచ్చిన రీత్యా కావచ్చు, అవన్నీ కూడా నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుంటాయి. అవన్నీ కూడా ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా, భూత పీత పిశాచ గ్రహదోషాలు ఉన్నా కూడా నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎలాంటి తాంత్రిక శక్తులైనా కూడా ఇందులో పాల్గొనడం, అంటే నదీ స్నానంలో పాదయాత్రలో పాల్గొనడం వలన భూత పేత పిశాచ గ్రహదోషాలు కూడా నివృత్తి అవుతాయని పెద్దలు చెప్పి ఉన్నారు, సనాతన ధర్మం చెప్పి ఉన్నది. కాబట్టి అలాంటి వాళ్ళు ఇందులో పాల్గొన్నా కూడా వాళ్ళకు శుభ ఫలితం అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అదేవిధంగా మనం శరీరంతో చేసినటువంటి తప్పులు, నువ్వు ఒక వ్యక్తిని తిడుతూ ఉంటావు, ఇతరులను కొడుతూ ఉంటావు, ఒక జీవిని బాధిస్తూ ఉంటావు, అలా నీ శరీరం ద్వారా జరిగినటువంటి తప్పులు కూడా
నియంత్రించబడతాయి. వాటి ద్వారా జరిగేటటువంటి